ఇచ్చాడు. యేసు క్రీస్తు ప్రభువారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. 2 విషయాలను మీకు పరిచయం చేయబోతున్నాను. కాకినాడకు సంబంధించి పాస్టర్ ఇస్మాయిల్ గారిని కొంతమంది గ్రామస్తులు కలిసి కొట్టడం జరిగిందట. పోలీసు వాళ్ళు కూడా మరి ఆయన హరాస్మెంట్ చేశారని, హాస్పిటల్ అడ్మిట్ చేశారని, చాలా తీవ్రంగా ఆయన బాధపడ్డాడని, గాయాల పాలయ్యాడని ఒక వార్తా కథను నేను విన్నాను. ఈ 2 అంశాల మీద మన సోదరుడు రమేష్ గారు మాట్లాడినటువంటి ఒక వీడియో నా దగ్గరకు వచ్చింది. దానిని మీకు వినిపిస్తూ దానిపై మనం విశ్లేషణ చేద్దాం. కాస్తంత లెంతీగా ఉన్నా తప్పనిసరిగా వినే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. నా పేరు ఆరాధ్య ఏంజల్ మర్రిపూడి. నా ముద్దు పేరు ప్రిన్సీ. మన క్రీస్తు విజయం ఛానల్ తప్పక చూడండి. పవన్ కళ్యాణ్ పై, సనాతన ధర్మంపై చర్చి పాస్టర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు అని ఒక వీడియో నాకు పంపించారు. నేను అది చూస్తే నాకు కూడా ఆశ్చర్యం వేసింది. పాస్టరు పవన్ కళ్యాణ్ నడు రోడ్డు మీద పెట్టి నరికేస్తాను, ఇంకోటి ఏదేదో మాట్లాడాడు. సనాతన ధర్మం అంటే యాక్చువల్గా అతను చెప్పాలనుకున్నది ఒకటి, వేరేది చెప్పాడు. అతను ఇరుక్కున్నాడు. ఇప్పుడు సారీ అండి, నేను వేరేది చెప్పబోయాను, ఇది చెప్పాను అంటే ఒకసారి పబ్లిక్ మీరు ప్రసంగం చెప్పిన తర్వాత ఇంకా మీరు ప్రాబ్లంలో పడతారు. ఓకే అంటే యాక్చువల్గా అతను చెప్పాలనుకున్నది ఒకటి, వేరేది చెప్పాడు. అతను ఇరుక్కున్నాడు. ఇప్పుడు సారీ అండి, నేను వేరేది చెప్పబోయాను, ఇది చెప్పాను అంటే ఒకసారి పబ్లిక్ మీరు ప్రసంగం చెప్పిన తర్వాత ఇంకా మీరు ప్రాబ్లంలో పడతారు. ఓకే అతని మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు కదా, చేస్తారు, ఇంకా అరెస్ట్ చేస్తారు, కేసు పెట్టేస్తారు. ఇలాంటి మాటలు మాట్లాడితే పాస్టర్ని వేసేస్తారు. తీసుకెళ్ళి ఒక 5-6 రోజులు కుమ్మి బయటపడండి ఆ పాస్టర్. నేనే చెప్తున్నాను కదా, ఆ పాస్టర్ని కుమ్మి బయటపడేయండి. అతన్ని 2 సార్లు మాట్లాడుకుంటారు పాస్టర్లు ఇలాగా. అంటే రోజు మిమ్మల్ని డిఫెండ్ చేస్తూ మేము ఎక్కడ వీడియోలు పెడతా ఉన్నాం. రోజు మిమ్మల్ని డిఫెండ్ చేస్తా మీకోసం. మీరు అనుకున్నారు పాస్టర్లు మేము పెద్ద పోటుగాళ్ళని మీరు అనుకోకూడదు పాస్టర్లు. ఓకే మిమ్మల్ని డిఫెండ్ చే అంబేద్కర్ కోనసీమ జిల్లా దంగేటివారిపాలెంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాస్టర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ చర్చిలో ప్రార్థనా కార్యక్రమంలో పాస్టర్ బి చంటిదొర అలియాస్ డానియల్ కెనాడి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయి. దీంతో ఆయనపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పాస్టర్ను అదుపులోనికి తీసుకున్నారు. అనాథవరం గ్రామం దంగేటివారిపాలెంలో ఉన్న రీడింగ్ చర్చి పాస్టర్ గారిపై ఈరోజు పలు సెక్షన్లు వేసి కేసు నమోదు చేయటం అనేది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆదివారం నాడు 1 గంట నుంచి 1 గంట మధ్యలో జరిగిన చర్చి ప్రార్థనలో మన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన, అదేవిధంగా సనాతన ధర్మం పైన పలు అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవటం వల్ల పలువురు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామండి. ఈ వీడియోలోనండి రమేష్ గారి హృదయంలో ఉన్నటువంటి ఆవేదన, ప్రేమతో కూడినటువంటి ఆవేదన అని నాకు అర్థమయ్యింది. ఏంటో ఈయన పాస్టర్లను తిట్టేశాడు, పాస్టర్లను కొట్టేయండి అంటున్నాడు, కుమ్మేయండి ఏంటిది అంటున్నాడు అని ఎవరు భావించకండి. ఆయన ఇంటర్నల్గా ఆయనకున్న ఆలోచన ఏంటో నాకు తెలుసు. ఆయన మనోవేదన, క్రైస్తవ సమాజం కొరకు ఒకవైపు మేము ప్రయాసపడతా ఉంటే కొంతమంది తెలిసి తెలియక అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు కదా.
మాలాంటి వాళ్ళకి ఇది ఇబ్బంది కలిగిస్తుంది కదా, ఇంకా మన క్రైస్తవ సమాజానికి లేక ఎస్సీ ఎస్టీలకు న్యాయం ఎలా జరుగుతుంది, మనం నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా అన్న మనోవేదనతో, మనస్తాపంతో, ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు కూడా బాధ ఉంది. పాస్టర్ గారిని అరెస్ట్ చేయడం లేదా పాస్టర్ గారి మీద కేసు పెట్టడం బాధగానే ఉంది ఒకవైపు, కానీ అది సరైన పద్ధతి కాదు గనక దీన్ని ఖండించాడు ఆయన. అర్థం చేసుకోండి. మరి ఆ పాస్టర్ గారు ఏ ప్రాంతవాసి అన్నది నాకు అంత క్లారిటీ లేదు. సంఘటన కూడా ఎక్కడ జరిగింది అన్నది మరి ముందుకెళ్తే మనకు తెలుస్తుందేమో. ఏది ఏమైనా ఒక పాస్టర్ గారు మరి మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆ రీతిగా మాట్లాడటం అన్నది నేను కూడా ఖండిస్తున్నాను ముందుగా. రైట్, మనలో మన తమ్ముడు తప్పు చేసిన మనం ఎల్లప్పుడూ ధర్మం మాట్లాడాలి అన్న సూక్తికి నేను కట్టుబడి ఉంటాను. మన వీడియోస్ మీరు చూడండి. అయితే అదే సమయంలో మరి ఈ ఒక్క మాటకి అనుచిత వ్యాఖ్య చేశాడు ఒక సీఎం గారిని, హోదాలో ఉన్న వ్యక్తిని అన్నందుకే తీసుకెళ్ళి ఒక పాస్టర్ గారిని అరెస్ట్ చేస్తే, మరి హైందవ సమాజంలో గురువులుగా ఉంటూ భారతదేశంలో అతి ప్రముఖులైనటువంటి వారే యేసుక్రీస్తు మీద, మరియమ్మ తల్లి మీద, ఆయన పుట్టుక మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి చిన్నజీఆర్ స్వామి గారు లాంటి వారు, పరిపూర్ణానంద గారు లాంటి వారు, మఠాధిపతులు, పీఠాధిపతులు, పెద్ద పెద్దవారే మరియమ్మ తల్లి మీద లేక ఆయన పుట్టుక విషయాల్లో అనుచిత వ్యాఖ్యలు చేయలేదా? సరే, వారిని పక్కన పెడదాం. మతోన్మాదులుగా చలామణవుతూ సోషల్ మీడియాలో కొంతమంది తీవ్ర పదజాలాలతో, నోటితో వసించలేని బూతులతో యేసుక్రీస్తును, క్రైస్తవ సమాజాన్ని దూషించట్లేదా? పాస్టర్లను దూషించట్లేదా? మరి వాటికి పోలీసు వారు స్పందించరా? వాటికి కేసులు ఏమి ఉండవా? మరి ఇదేం అన్యాయం అండి? సీఎం గారు ఓకే, రైట్, మనం గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. కానీ ఆయన ఒక మనిషి. చంద్రబాబు గారైనా ఒక మనిషి, జగన్ గారైనా ఒక మనిషి, ఈవెన్ మోడీ గారైనా ఒక మనిషి. ఒకవేళ అనుచిత వ్యాఖ్యలు వారికి ఉన్నటువంటి పదవిని బట్టి చేయడం తప్పే అయినా ఒక మనుషుల్నే అన్నప్పుడు అలాంటి చర్య తీసుకుంటే కోట్ల కొలది మనోభావాలను గాయపరిచే రీతిగా, ఏమంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారినంటే పవన్ కళ్యాణ్ గారి మనోభావాలు దెబ్బతిని ఉండొచ్చు, జనసేన పార్టీ ప్రజలు కొంతమందికి మనోభావాలు దెబ్బతిని ఉండొచ్చు. నేను ముందే చెప్పాను, దీన్ని నేను ఖండిస్తున్నాను. క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మేము దీన్ని ఖండిస్తున్నాం. అలా అనడం తప్పే, పాస్టర్ గారు అలా అనకూడదు. ఓకే, నరికేస్తాం, పొడి చేస్తాం, చంపేస్తాం అంటే ఆయన ఏదో చెప్పబోయాడంట, టంగ్ స్లిప్ అయి సరిగా దాన్ని మాట్లాడలేకపోయాడు. సరే, అయినా అలాంటప్పుడు ఇట్లాంటి విషయాలు జోక్యం రాకూడదు కదండి. పాస్టర్ గారు మీరెవరో, మరి మీ పేరేంటో నాకు తెలియదు. సరే, ఏదేమైనా ఒక పాస్టర్ గారి విషయంలో ఇలా జరగడం అన్నది చాలా దురదృష్టకరం అండి. దయచేసి మేము అప్పీల్ చేస్తుంది ఏంటంటే, క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి పవన్ కళ్యాణ్ గారు మీరు సహృదయంతో పాస్టర్ గారి విషయంలో మీరు స్పందించండి. ఆ కేసులు అవేవి లేకుండా ఆయన్ని మరి ప్రేమతో మరి ఒక ఆంధ్రునిగా, ఒక పాస్టర్ గారిగా రెస్పెక్ట్ ఇచ్చి, మరి మీరు అతన్ని అనుచిత వ్యాఖ్యలను మనసులో పెట్టుకోకుండా ఆ పాస్టర్ గారు విడుదలయ్యేట్టుగా, వారి కుటుంబము, వారి సంఘము ఏడుస్తున్నారు గనక, వారి పిల్లలు ఏడుస్తారు గనక మీరు దయించి మరి కేసులు కాకుండా మరి అది తీసివేసి ఆ వ్యక్తి విడుదలయ్యేట్లుగా మంచి మనసుతో మరి మీరు ఈ నిర్ణయం తీసుకుని సహకరించాలి. పాస్టర్ గారి విషయంలో ఒక విధంగా మీరు కూడా ఆయన అన్న మాటలను క్షమించాలి అని కూడా నేను కోరుకుంటున్నాను. ఓకే అండి, ఇది ఒక సంగతి. ఇలా చేయటం అన్నది చాలా దురదృష్టకరమైన విషయం. ఇలా జరగటం అన్నది, నాకు తెలిసి ఒక పాస్టర్ గారిని సడన్గా అనుచిత వ్యాఖ్యలు చేశాడని అరెస్ట్ చేయటం బహుశా నాకు తెలిసినంతలో ఇదే ప్రప్రథమంగా జరిగింది. సాధారణంగా పాస్టర్ గారులు ఎవరు కూడా
మరి టంగ్ స్లిప్ అవ్వరండి. సరే, అయినా ఇది ఒక హెచ్చరిక. ఏ పార్టీలో ఉన్నా సరే పార్టీలు మనకు ముఖ్యం కాదు. దేవునికి భయపడండి, అధికారులను ప్రేమించండి, అర్థమైందా? పోలీసు వ్యవస్థను గౌరవించండి, రాజ్యాంగాన్ని ముఖ్యంగా గౌరవించండి. అట్లాగే అనుచిత వ్యాఖ్యలు చేయబాకండి, అర్థమైందా? మైకు చేతిలోకి రాగానే, ప్రజలు కాస్త కళ్ళ ముందు కనబడగానే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం అనేది తప్పు. అసలు ముందు క్రైస్తవులు దేవునికి భయపడాలి. ఏ పార్టీ అయినా సరే, మీరు ఏ పార్టీకి మీరు సపోర్ట్ చేసినా ఇది దృష్టిలో పెట్టుకోండి. మనకు పార్టీలు ముఖ్యం కాదు, అర్థమైందా? ప్రభువు మనకు ముఖ్యం. అలాగే ప్రజలందరికీ మనం న్యాయం చేసేవారిగా జీవించాలి ఒక పాస్టర్గా అని ముందుగా మీకు ఈ విషయంలో నా స్పందన మీకు తెలియజేస్తున్నా. కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఇది ఇంకొక పాస్టర్ ఉన్నాడు, అసలు ఆ పాస్టర్ ఇంకొక పాస్టర్ ఉన్నాడు, ఇది ఇంకొక పాస్టర్. ఇక్కడ విందామండి. ఈయన కొట్టారు, నిన్న ఏం చేశారు, ఆయన కొట్టారు. ఇది ఈయన కూర్చొని ఏడుతున్నాడు. నేను వైసీపీ కార్యకర్తలా ఉన్నాడు. ఎందుకంటే గతంలో టవర్ ఎక్కాడట ఇతను రఘురామకృష్ణరాజుకి వ్యతిరేకంగా ఇతన్ని కొట్టారట నిన్న. ఇతని వీడియో తిరుగుతుంది. ఇతన్ని ఎందుకు కొట్టారు అది కూడా చూపిస్తే, ఇది వీడియోలోనే తిరుగుతున్నాయి ఇతని మీద, ఇది ఇతని మీద. ఇది మేము ఖండిస్తున్నాము, దాడికి సంఘీభావం తెలుపుతున్నామని కొట్టారు ఇతన్ని. ఓకే, అహ్మద్ దట్ ఇతను గతంలో సెల్ టవర్ ఎక్కిందంటే ఎందుకు మరి, ఇది ఇక్కడ సాక్షిలో చూసిన ఇవన్నీ. ఇది ప్రదీప్ ఇవన్నీ గ్యాదర్ చేసి పంపించాడు. ఇస్మాయిల్ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. దళితుల ఇళ్లను ప్రార్థన పోలీసులు ఇస్మాయిల్ గారిని ఎందుకు కొట్టారు పాస్టర్ అని ఒక ఎఫ్ఐఆర్ ఓపెన్ చేస్తూ అని హాస్పిటల్ కు తరలించారు. ఇది చూడండి, కాళ్ళ పోలీసులు ఇస్మాయిల్ గారిని హాస్పిటల్ కు తరలించారు. ఇది ఇతను కొట్టారు. ఓకే, ఎఫ్ఐఆర్ లో ఏముందని మేము చూసాం. ఎందుకు కొట్టారు ఒక పాస్టర్ని, ఎందుకు కొట్టారు పాస్టర్ అని ఒక ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసి చూస్తే, ఇది ఎఫ్ఐఆర్ చదివి వినిపిస్తున్నా మీకు ఇప్పుడు. నాకు తెలిసిన విషయాలు ఈ అంశం మీద కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. పాస్టర్ ఇస్మాయిల్ గారు, ఈయన ముఖ్యంగా రఘురామరాజు గారు మరి ఎంపీ, అట్లాగే ఇప్పుడు ఆయన ఏదో ఒక పదవిలో కూడా ఉన్నట్టున్నాడండి. బహుశా ఆయన మరి టీడీపీకి చెందున్నాడో బీజేపీలో జాయిన్ అయ్యాడో నాకు అంత క్లారిటీ లేదు. కానీ మొత్తానికి మత ఛాందసవాది అని మాత్రం ఆయన గురించి నాకు తెలుసు. ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి వ్యతిరేకమైన ధోరణితో ఆయన మాట్లాడతారు చాలా విషయాల్లో. అది మనకు స్పష్టంగా అర్థమవుతుంది, ఆయన డైరెక్ట్గా మాట్లాడినా ఇండైరెక్ట్గా మాట్లాడినా. సరే, ఏదో అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు అని నేను అనను, కానీ ఆయన సనాతన ధర్మం పట్ల, హిందూ ధర్మం పట్ల సానుభూతి పరుడు. ముఖ్యంగా క్రిస్టియానిటీని వ్యతిరేకించే వ్యక్తులు ఆయన కూడా ఒకడు అని నా భావన. ఇది నాకు వ్యక్తిగతమైన ఆలోచన. గతంలో కాకినాడ ప్రాంతంలో ఈ పాస్టర్ గారిది, ఇస్మాయిల్ గారు కాకినాడ ప్రాంతం అండి. ఆ ప్రాంతంలో ఒక చర్చి మూతలు వేయించడం, ఒక 20-30 సంవత్సరాలుగా జరిగే చర్చిని మూసివేయడం, తలుపులు వేయటం, గందరగోళాలు చేయటం, మరి ఈయన ఆధ్వర్యంలో జరిగింది అన్నట్లుగా గతంలో కొన్ని వార్తా కథనాలు వచ్చాయి, మనందరం కూడా చూసాం. ఓకే, అయితే రఘురామకృష్ణరాజు గారు మరి ఈయన ఆధ్వర్యంలో ఈ అటాక్ అనేది కూడా జరిగింది అన్నట్లుగా నేను సోషల్ మీడియా కథనాల్లో చూశానండి. జాగ్రత్తగా వినండి. సరే, ఏది ఏమైనా ఇంత దారుణంగా కొట్టడం ఏంటండి? హాస్పిటల్కి జాయిన్ చేస్తే ఆ హాస్పిటల్లో ఆయన రోధిస్తున్నాడండి, ఏడుస్తున్నాడండి, భయపడి గడగడ వణిగిపోతున్నాడండి. నేను మరొక వీడియోలో చూశాను, వీలైతే ఆ క్లిప్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. నన్ను చాలా విషయాలు కలిగించుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా, క్రైస్తవులకు సపోర్టుగా ఈయన చాలా సోషల్ మీడియాలో ఆ మధ్య కాలంలో చాలా వీడియోలు పోస్ట్ చేశాడు.
ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి ఆయా ప్రాంతాలను చూపిస్తూ అదిగో అక్కడ హిందూ టెంపుల్ ఉంది, రోడ్డు ప్రక్కన అడ్డంగా ఉంది, అయినా దాన్ని తీయలేదు. ఇదిగో ఇక్కడ చర్చి రోడ్డుకు చాలా దూరంగా ఉంది, అయినా దీన్ని తీసేపిస్తున్నారు, ఇదేం న్యాయం అంటూ మాట్లాడాడు ఆ పాస్టర్ గారు. నేను ఈ పాస్టర్ గారి విషయంలో ఈ పాస్టర్ గారిని సమర్థిస్తున్నాను. క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అన్నది పాస్టర్ ఇస్మాయిల్ గారికి సంఘీభావం తెలియజేస్తున్నాం మేము. ఇదేంటండి, ఇది అన్యాయం కదా. ఎఫ్ఐఆర్ గురించి కూడా రమేష్ గారు చెప్పారండి. వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఏదో పెద్దలు తీర్మానం చేశారు, ఆ ఊర్లోకి వచ్చిన సువార్త ప్రకటిస్తున్నాడు, లేకపోతే ఏదో సండే స్కూలు కండక్ట్ చేస్తున్నాడు, నచ్చలేదు, కొట్టారు అంటున్నారు ఒకవైపు. మరొక వీడియోలో పోలీసులు కూడా కుట్రపూరితంగా ఒక ఎస్ఐ గారు, కాళ్ళ ప్రాంతానికి చెందిన ఒక ఎస్ఐ గారు ఎవరో సబ్ ఇన్స్పెక్టర్ కూడా మరి చేయి చేసుకున్నాడా, కుట్రపూరితంగా మరి దీని మీద కేసు పెట్టాడా, లేకపోతే దీన్ని కొట్టారా, గ్రామస్తులు గ్రామ పెద్దలు అక్కడ కొంతమంది కుట్రదారులు కొట్టారంటండి. అట్లాగే పోలీసులు కూడా సరిగా ఈ విషయంలో ఇన్వాల్వ్ కాలేదన్న ఒక వీడియోను కూడా నేను చూడటం జరిగింది. టోటల్గా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి ఈ అంశాన్ని మేము ఖండిస్తున్నాం. ఇది తప్పు అండి, ఇది చాలా తప్పు. ఇప్పుడు ఒక గ్రామం ఉంది, గ్రామంలో మేము నిర్ణయించుకున్నాం అని చెప్పడానికి మీరెవరండి? రాజ్యాంగానికంటే గ్రామ పెద్దల ముఖ్యమా? రాజ్యాంగం కంటే పెద్దల తీర్మానం ముఖ్యమా? భారతీయ రాజ్యాంగంలో సువార్త ప్రకటించుకునే స్వేచ్ఛ, ఏ ప్రాంతంలోకైనా వెళ్ళి ఎక్కడైనా సరే వాక్యాన్ని ప్రకటించుకోవచ్చు, లేకపోతే యేసుక్రీస్తుని గురించి సువార్త చెప్పుకోవచ్చు. ఆపడానికి మీరెవరు? రావద్దని కొట్టడానికి మీరెవరు? అసలు కొట్టడం ఏంటి, హాస్పిటల్ పాలు చేయటం ఏంటి? కాబట్టి ఇది చాలా మరి నీచమైన హేయమైన కార్యం. హిందూ సోదరులారా మీరు కూడా ఆలోచించండి, ఇది న్యాయమా? ఇలా చేయొచ్చా? ఒక పాస్టర్ గారిని పట్టుకుని అన్యాయంగా అతనేమన్నా మరి అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా చేశాడా? అతనేమన్నా చెడు కార్యాలు చేశాడా? అతనేమన్నా తప్పు చేశాడా? ఎందుకు ఆయన్ని హింసించి ఆ రీతిగా కొట్టి హాస్పిటల్ పాలు చేయాలి? ఇది తప్పు కదండి. కాబట్టి ఈ విషయాల్లో మరి మేము ఖచ్చితంగా ఈ విషయంలో నేను మరి మా యొక్క ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కు సంబంధించిన క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ ముక్త కంఠంతో దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇది చాలా తప్పండి, ఇది చాలా అన్యాయం అండి. మరి పాస్టర్ ఇస్మాయిల్ గారి స్వస్థత కొరకు, కుటుంబం ఆదరణ కొరకు, దుఃఖం లేకుండా ఆ సంఘం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు. క్రిస్టైన్ ఛానల్ చూస్తున్నారా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.